కార్మికులారా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ అన్నారు. మనతో మంత్రి శ్రీధర్ బాబు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రియమైన కార్మిక అన్నలారా తమ్ములారా, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనకు అండగా మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కనీస వేతనాల మినిమం బోర్డు అడ్వైజర్ చైర్మన్ జనక్ ప్రసాదులు ఉన్నారని ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ స్పష్టం చేశారు. ఈ మేరకు RG2 ఏరియాలోని వకీల్పల్లి గనియందు కార్మికులను కలిసి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీ జనరల్ సెక్రటరీ సంపత్ రెడ్డితో కలిసి శంకర్ నాయక్ మాట్లాడారు. కొంతమంది కార్మికుల అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకొని ప్రయత్నం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. కంపెనీ నిబంధనల ప్రకారం ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఓపెన్ కాస్ట్లకు ట్రాన్స్ఫర్లను చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న 2 రోజుల క్రితమే వాల్ పోస్టర్ కూడా వేయడం జరిగింది. మన సెక్రటరీ జనరల్ అయినటువంటి జనక్ ప్రసాద్ సార్, అదేవిధంగా మన యంగ్ అండ్ డైనమిక్ మనల్లో ఒక్కరుగా ఉద్యోగులుగా మరి అటు సింగరేణి అని చెప్పి మెదిలేటువంటి రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా CNMD గారికి మొన్న ఇది 250 గజాలదైతేనేమి వివిధ డిమాండ్ల మీద మొన్న మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా రాజ్ ఠాకూర్ ముఖ్యమంత్రి వల్ల మాట్లాడి మనకు ఆ హక్కులు సాధించడానికి కూడా ముందుండి వచ్చేస్తారు. అదేవిధంగా మనకు వడ్డీ లేని రుణాలు ఇప్పుడు 10 లక్షలు ఎంతో దాని మీద అది ఉన్నదానికి 30 లక్షలు దాకా ఇవ్వాలి. ఏదన్నా ఇల్లు కట్టుకుంటే ఆ ఉద్యోగస్తులకు మనము ఎంతో కొంత ఇంకొకరిని కలుపుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఇవాళ ఏడగొన్నా కానీ ఒక 40-50 లక్షలు లేని చిన్నపాటి ఇల్లు కూడా వస్తలేదనే దాని ఉద్దేశంతో ఆ సందర్భం అందరికీ సంబంధించింది, త్రూఅవుట్ సింగరేణికి సంబంధించింది. కానీ మన వకీల్పల్లె మైన్ల యువతనే ఇక్కడిది 70%-80% యువత ఉంటే సీనియర్లు, టెక్నీషియన్స్, ఎలక్ట్రీషియన్లు, మరి సపోర్ట్ మెన్లు అనే వాళ్ళు కొందరు మాత్రమే ఇక్కడ ఉంటా ఉన్నారు. దీనికి తోడుగా గతంలో కొందరు లీడర్లు కూడా దీన్ని సొమ్ము చేసుకొని వసూలు చేసుకుంటూ అది చేసుకున్నారు. మాకు ఇప్పుడు కూడా తెలిసింది 3వ లిస్ట్ వేసారు బాయ్ మీద. నిన్న GM ఆఫీసులో GM అడిగినాం, నువ్వు డిప్యుటేషన్ కొరకే 3 సార్లు లిస్టు మారుస్తూ ఉన్నావు. మొన్న మా 11 ఇయర్ నుంచి సోదరులు వచ్చారు, వాళ్ళు సీనియర్లు ఉన్నారు. ఇక్కడున్న సీనియర్ మరి ఇక్కడున్న ఆలోచన ఉన్నది, అసలు మీరు ఏమి అక్కడ లొల్లులు పెట్టించి మీరు ఇచ్చేయాలని అనుకుంటారా అని చెప్పి నిన్న GM గారిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఎందుకనంటే ఒక డిప్యుటేషన్ కొరకు కొన్నిసార్లు లిస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ ట్రాన్స్ఫరే నీకు అవసరం ఉన్నది. ఓసీకి, మ్యాన్వేకి మ్యాన్ పవర్ అవసరం ఉన్నది. నాకు తెలుసు అది ఎంత మ్యాన్ పవర్ అక్కడ అవసరం ఉన్నదనేది. CHP కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, వివిధ సెక్షన్లలో కావచ్చు, వర్క్షాప్లో కావచ్చు, చాలా మ్యాన్ పవర్ అవసరం ఉన్నది. పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఇస్తే ఏమవుతుంది సార్, వాళ్ళకి అట్లా ఇచ్చుడే కదా ఇట్లా ఇచ్చుడే కదా అని అంటే మీ యూనియన్ వాళ్ళే మనిషికో మాట వచ్చి మాట్లాడితే 3వ లిస్ట్ దాకా వచ్చింది. నువ్వు సీనియారిటీ ప్రకారం ఇచ్చేది అయిపోతుంది కదా, వాళ్ళకు ఉద్యోగాలు అక్కడ చేసుకుంటారు కదా, ఈ డిప్యుటేషన్ ఏంది మళ్ళీ అని చెప్పి నిన్న మాట్లాడినాం. దానిలో కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ డిప్యుటేషన్ కూడా కొందరు 5,000, కొందరు 10,000, కొందరు 10,000 చందా రాయాలని, అంతకుముందు ఒక 28 మందికో దేనికో పర్మనెంట్ ఇచ్చిన మెడికల్ని క్యాన్సల్ చేయించి మళ్ళీ వేరే జనరల్గా అది పెడితే ఒక్కొక్కరి దగ్గర 1,00,000 నుంచి 50,000 నుంచి 1,00,000 కూడా వసూలు చేసేటువంటి సందర్భం తెలుస్తూ ఉన్నది. మీరు చదువుకున్న యువకులు, మీరు చదువుకున్న సబ్జెక్ట్ అవగాహన ఉన్నవాళ్ళు 70 కాదు 80% మందికి సింగరేణి అంటే ఏంటిది అనేది చేరంగానే మీకు VTCకి పోయినల్లా చెప్పినళ్ళకి వెళ్ళి 70%-80% సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటుంది. మీరు ఎందుకు వేరేటోని మీద ఆశ్రయించి మీరు రూల్ మాట్లాడుని, చట్టాన్ని మాట్లాడుని, ఎందుకు మీరు ఇట్లా మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు, ఏ పద్ధతిలో మీరు చేస్తూ ఉన్నారని మీరు ప్రశ్నించకపోతే మా అటువంటి లీడర్లు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి నిన్న కూడా యూనియన్ల వాళ్ళకే చర్చలు నడుస్తూ ఉన్నాయి. అరే 10,000 చందా మనిషికి డిప్యుటేషన్ దగ్గర అడుగుతూ ఉన్నాం, మరి అది వేరే రకంగా అవుతుందా? అరే అవును, వాళ్ళకు ఓపెన్ కాస్ట్కి వచ్చుడే దేవుడు ఇచ్చిన వరం, వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటే ఏమవుతుంది, ఏమి ఇబ్బంది అవుతుందని ఒక లీడర్ అనడం వాళ్ళని. ఈ యూనియన్ లీడర్లల్లో మళ్ళా అక్రమ సంబంధం పెట్టుకొని గెలిచినటువంటి లీడర్ల సలహా సూచనలు. ఎందుకంటే వాళ్ళు కింద మన సెక్షన్ ఇన్ఛార్జ్ కాడికి వెళ్ళి మొదటే మన గౌరవ అధ్యక్షుల దాకా కూడా పైసల పైరకు నడిచిన యూనియన్తో వీళ్ళు అలా కలిసి సంసారం చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే సోదరులకు చెప్పేది, నాకు నిన్ననే ఏర్పడ్డది, ఒక వ్యక్తి రిటర్న్ తీసుకుంటే ఇంకొక వ్యక్తిని తీసుకోకుండా దాన్ని గేమ్ ఆడుకుంటూ వచ్చేస్తూ ఉన్నాం. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, నేను ఏదున్నా కానీ INTUC వైస్ ప్రెసిడెంట్గా ఇలా కొత్తగా కాదు, మన గవర్నమెంట్ ఉన్నది, మనకి ఎమ్మెల్యే ఉన్నాడు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అనేటువంటి శ్రీధర్ బాబు గారు మన కాన్స్టిట్యున్సీ, మన బాయ్ వారి కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. మీకు ఏదైనా అండదండగా నేను ఉంటా, ఎవరికి రూపాయి బిల్లు అవసరం లేదు. నాకు కరెక్ట్ లిస్టు తీసుకొచ్చి ఇది పద్ధతి అని చెప్పుర్రి,
నన్ను మిస్గైడ్ చేయొద్దు, మీరు మిస్గైడ్ కావద్దు. రిక్వెస్ట్, ఎందుకంటే మీ మాట మీదికెళ్ళి మనం ఏదైనా కొట్టేటప్పుడు దాన్ని కరెక్ట్ ఉండాలి. మీరు తీసుకొని రాండి. ఎప్పుడు పైసలు అడిగినా రూపాయి బిల్లు ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? మనకు కంపెనీ ఉద్యోగం ఇచ్చింది. మీ దగ్గర ఏదైనా చందా రూపకంగా 50 రూపాయలు 500 రూపాయలు రాస్తాను, లేదా దానికంటే మనం ఏం అబ్జెక్షన్ చేస్తలేం. వాళ్ళు యూనియన్ నడుపుకోవాలి, యూనియన్ ఆఫీస్కు చందా కావాలి అది అడిగారు. మరి బావి నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి 100 మంది దగ్గర కూడా నువ్వు 1,00,000 రూపాయల నుంచి వెళ్ళి 10,000, 20,000, 30 ఎంత దొరికితే అంత దంచుకుందామని చేసేటువంటి యూనియన్లను ప్రోత్సహించకూడదు దయచేసి. మేమేమో ఇప్పుడు ఎలక్షన్లు రాలే, మేమేం ఓట్లు వేయమని అంటలేము. ఎమ్మెల్యే ఎలక్షన్లు లేవు, నీ ఎంపీ ఎలక్షన్లు లేవు. సరే, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంతా మన గ్రామాలలో మనం ఏమైనా చేయొచ్చు. కానీ అందరు యువతను మోసం చేసి ఇక్కడ సొమ్ము చేసుకున్న యూనియన్లే చాలా ఉన్నాయి. దాన్ని మీరు మోసపోకుని దయచేసి ఏదున్నా మాకు చెప్పండి. ఏదున్నా ఇక్కడ మన విజయ్ ఉంటాడు, మన జగదీష్ ఉంటాడు, మల్లికార్జున్ ఉంటాడు. మీకు ఏ సబ్జెక్ట్ ఉన్నా వారు అందుబాటులో లేకపోతే నా ఫోన్ దాదాపుగా అందరి దగ్గర ఉంటుంది, గోడల మీద కూడా ఉంటుంది. నా పేరు శంకర్ నాయక్. నా నంబర్ ఎప్పుడు ఫోన్ చేసినా 24/7 అన్నట్టు మన చౌరస్తాలే నా ఇల్లు, తెలంగాణ వివేకానంద బొమ్మ మీద. మీరు పోతున్న కాలనీకి పోయేటోళ్ళు నా ఇంటి ముందరికి వెళ్ళి పోవాలి, గోదావరికి పోయేటోళ్ళు అటు పోతూ ఒక కాగితం చిట్టి నాకు చేతిచ్చిన దాన్ని నేను మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా. కానీ మీరు ఏమంటే ఎక్కడేమైపోతుందో నా పని అయితే అయిపోవాలని అంటే అది లీడర్లను మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. దాన్ని మీరు ఆ రకం దాన్ని సహకరించకుండా, దాన్ని అట్లాంటి దాన్ని ప్రోత్సహించకుండా మీది ఏదున్నా ఒక క్రమ పద్ధతితోని వాళ్ళకి అవసరం ఉంటే 100 మందిని డిప్యుటేషన్ ఇచ్చుడు ఎందుకు? పర్మనెంటే ఇవ్వాలి. పర్మనెంట్ అవసరం అక్కడ సిహెచ్పీలు అవసరమే, కృషి భవన్కి అవసరమే. వాళ్ళు ఇచ్చేటోళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ డిప్యుటేషన్ అని, మళ్ళీ 3 నెలల తర్వాత మీరు రిటర్న్ వస్తారని, మళ్ళీ నాకు జేబుకి ఏమొస్తుందని ఈ జమ చేసుడు కథే అయిపోతుంది. ఇక్కడ కొన్ని ఏళ్ళ ఉంది 10-12 సంవత్సరాలు అయితే కార్మికులు నిలువు దోపిడీ అవుతూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ మీరందరూ యువత, అంత ముందంటే కొందరు పెద్ద మనుషులు ఎవరి నోటికి ఎందుకు పోవాలి, నేను నచ్చితే ఇస్తా లేకపోతే లేదని. కానీ చదువుకున్న వాళ్ళు ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మోసపోకుంది. ఏదున్నా చెప్పండి. మన ఎమ్మెల్యే దగ్గర గోదావరి కానీ ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్ ఎమ్మెల్యే సాములు కూడా కలవచ్చు. సెక్రటరీ జనరల్ గారు కూడా ఆఫీసులో ఉంటారు. ఏ సబ్జెక్టు చెప్పినా కానీ మనం ఎప్పటికప్పుడు పరిష్కరించుకుందామని చెప్తూ, ఇంకేదన్నా మీ సమస్యలు ఉంటే ఇక్కడ నాకు చెప్పండి, దాన్ని నేను స్పందించి చేసుకుందాం. అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, మోసపోకండి. మనకు అవకాశం ఉన్నది. భగవంతుడు ఇచ్చిన దాని ప్రకారం ఏంటనంటే మనకు RG2లో వకీల్పల్లెకు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.